క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాకాడేటువంటి అలవాటు లేదని చెప్పని. ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాకాడను, నాకు ప్యాకాట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు పోను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలకు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకో. దాన్ని నేను సిద్ధంగా ఉన్నా, నేను కూడా వస్తాను నీతో పాటు. మరి ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేసావు నా మీద ఎన్నికల కమిషన్కి. అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురద చల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందో లేదో ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం ఇదే విషయంలో. దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకొని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడూ డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను పేకాడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు. ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మొన్న ఏదో అన్నాడు రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నీక. నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకున్నావు మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి, కాలు దెబ్బకే అతలాకుతలం అయిపోతావా? నువ్వేదేమంటే నేనేదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాంటి లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కోణాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వెధవ మీదైనా పోటీ చేయాలా? అటువంటి వెధవ మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్న పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటిది మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయటపెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు, ఆ కారు ఓనర్తో నాకు సంబంధాలు చెప్పు, నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు, ఆ గోపాల్ రెడ్డితో నాకున్నటువంటి సంబంధాలు చెప్పు, లేదా కర్ణాటక పోలీసుతో విచారణ చేయించు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను నా దగ్గర వాస్తవాలని. ప్రభుత్వం మారిందాకెందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా, కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నావు. సిబిఐ పోయినసారి ఏం చెప్పావు? అదే నోటితో, నీ నోటితోనే ఓవర్ధన్నిటికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సిబిఐకి అప్పగించారు, నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. ఈరోజు సిబిఐ ఏం చెప్పింది? గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది.
కాబట్టి నువ్వు దేనికైనా దీనిలో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నీవు మళ్ళా పాప నీకు ఎట్టా అవకాశం లేదులే, మీ ప్రభుత్వం వచ్చేది లేదు, నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, అవన్నీ కలగాని పాప నీకు రాత్రి కలగాని పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటనలు నా మీద వేయాలని ప్రయత్నం చేసావు. కాబట్టి నేను మన నెల్లూరులో లేను, కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి. కాబట్టి ఆ పాస్పోర్ట్ అని మీడియాకు చూపించి, ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్, నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాము పోలీస్ కంప్లైంట్, ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పాక్షంగా ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. నాకు సంబంధం ఉంటే నేను పోలీస్ కేసు ఇచ్చినవాడు కాదు, ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది. కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు దొంగ చాటు వ్యవహారాలు చేయకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టాడు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు, ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళిందనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి నీకు స్థాయి లేదులే, స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతిలో అని చెప్పాను. అందుకని ఒక్కసారి ఆలోచించి, ఎందుకంటే 4వ తేదీ వరకు సమయం ఉంది మనకి, మనం చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాస్తవాలు ఏదో తేలడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంక తిరుగుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది, వాళ్ళు ఏం భయపడదు. ఈరోజు చెప్పారు వాళ్ళు ఎంతమందికి విచారణ చేశాం, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పారు. దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు, నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు, నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథల్లాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు.